గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో ఏపీ భవిష్యత్తులో ఇంటికో ఐటీ ఉద్యోగి ఉండాలన్న సీఎం ప్రకాశం బ్యారేజ్ కి పోటెత్తిన వరద. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. అమరావతి కేంద్రంగా ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంస్థకు శ్రీకారం చుట్టింది. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రతి ఇంటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలన్నదే తమ నినాదమన్నారు సీఎం. భవిష్యత్ అంతా ఐటీ రంగానిదే అన్న సీఎం ఒక్కో ఇంటి నుంచి ఒక్కో ఐటీ ఉద్యోగి ఉండాలన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి కాకాని విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన కాకానికి ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. కేసులు, జైళ్లు తమను ఆపలేవన్నారు కాకాని. టీడీపీ నేతల అరాచకాలపై భవిష్యత్తులో విచారణ ఉంటుందన్నారు. జైళ్లలో మొత్తం వైసీపీ నేతలే ఉన్నారని కాకాని తెలిపారు. 24 గంటల్లో ఆన్లైన్లో అత్యధిక మంది పారిశ్రామికవేత్తలుగా నమోదు చేసుకున్నందుకు ఏపీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 25 గంటల్లో 1,67,321 మంది దరఖాస్తు చేసుకున్నందుకు ప్రపంచ రికార్డును నెలకొల్పింది. దీంతో గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేషన్ ను సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ ఇతర మంత్రులకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు అందజేశారు. ఏపీ హైకోర్టులో కేతిరెడ్డి పెద్దిరెడ్డికి చుక్కెదురైంది. తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇస్తూ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అనంతపురం ఎస్పీ జగదీష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది డివిజన్ బెంచ్. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో దేశంలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో సమగ్ర శిక్షణ కోసం గతంలో కంటే అదనంగా 432.19 కోట్ల నిధుల్ని కేంద్రం మంజూరు చేసింది. అలాగే ఐసీటీ ల్యాబ్లు, స్మార్ట్ క్లాసెస్ కు అదనంగా 167.46 కోట్ల నిధుల్ని మంజూరు చేసింది. బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బార్ల లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించడంతో పాటు ఫీజును వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని కల్పించింది. బార్ లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించడంతో అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. కొత్త బార్ విధానంలో దరఖాస్తు రుసుమును 5 లక్షలకు తగ్గించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో కాజ్వేలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. గన్నవరం మండలంలో కాజ్వేలపై వరద నీరు చేరడంతో చాకలిపాలెం, కనకాయలంక కాజ్వే మునిగింది. దీంతో కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా, గోదావరి నదులకు వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుత ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 4.92 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 7.38 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సహాయక చర్యలకు ప్రభుత్వం 16 కోట్లను మంజూరు చేసింది. కర్నూలు జిల్లాలో విలువైన వజ్రం లభ్యమైంది. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన కూలికి అత్యంత విలువైన వజ్రం లభ్యమైంది. వజ్రాన్ని 40 లక్షల రూపాయలకు ఓ వ్యాపారి రహస్యంగా కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఆ వజ్రం విలువ బహిరంగ మార్కెట్లో 3 రెట్లు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గోటివాడ గ్రామంలో వట్టిగడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామంలోని 30 ఎకరాల్లో పత్తి పంట అంతా నీట మునిగింది. అప్పు చేసి పంటలు సాగు చేశామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.